పిలిచారమ్మా? ఇంతవరకు ఎక్కడున్నావమ్మా? నందనవనంలో ఉన్నాను. తమ్ముడు కూడా అటువైపు వెళ్ళాడే? అవునమ్మా, వారితోనే మాట్లాడొస్తున్నాను. నాకంతా తెలుసు, నీ మనసు వాడి మీద ఉంది. కానీ ఏం చెయ్యగలం విమల? మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు. ఏమిటమ్మా అంటున్నారు? నీతో నవ్వుతూ మాట్లాడుతున్నాడే గాని మనసారా నిన్ను కోరలేదు. అమ్మా, బాధపడు. వాడి మనసుని నీకన్నా ముందుగానే మరొక అమ్మాయి హరించింది. ఎవరమ్మా అదృష్టవంతురాలు? ఎవరో లంకలో ఒక పిల్ల అతన్ని రక్షించిందట. ఆ పిల్లని చూసినట్టు నుంచి ఆ దృష్టితోనే ఉన్నాడు. ఆమె అని ఊర్వశి అని వర్ణిస్తున్నాడు. మేమెంత చెప్పినా ఆ పిల్లని తప్ప మరెవ్వరిని చేసుకోవాలని మొండి పట్టు పడుతున్నాడు. ఏమమ్మా అలా నవ్వుతున్నా? అమ్మా, ఆ లంకలో పిల్లెవరో మీకు తెలుసా? నీకు తెలుసా? ఓ, బాగా తెలుసు. నాకు ప్రాణ స్నేహితురాలు. మీకు ఆవిడ చూడాలందా? అవునమ్మా, ఆవిడ ఇక్కడే ఉందా? ఉండండి, పిలుచుకొస్తాను. ఏమిటమ్మా ఈ వేషం? ఆ అమ్మాయి ఏది? ఇదిగో ఆ అమ్మాయే ఈ అమ్మాయి. ఏమిటి, తమ్ముడిని లంకలో కాపాడింది నువ్వేనా? మావాడు చాలా అదృష్టవంతుడు. సరే, ఇక మీ పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను. విమల, అమ్మా, మీరనుకున్నట్టు మా పెళ్లి జరిగే అవకాశం లేదమ్మా. అవకాశం లేదా? అవును, మా కుటుంబానికి మంచి రోజులు వచ్చే వరకు నేను కన్యగానే ఉండి తీరాలి. విమల, నువ్వు అనేది ఆశ్చర్యంగా ఉంది. నీ మనసు విప్పి నాతో చెప్పరాదా? అమ్మా, ఇక నన్ను దీని గురించి అడగండమ్మా. సరే, నువ్వు చెప్పే వరకు నీవేలా నా తోడుగా ఉండి పోవాలి చిరుదివ్వెలా.